ధనురాశి వారికి ఆదాయం 14, వ్యయం 11. ఇక్కడ ఖర్చు కన్నా కూడా ఆదాయం చాలా ఎక్కువగానే ఉంది. కానీ ఇక్కడ ఆదాయానికి వ్యయానికి మధ్య పెద్దగా గ్యాప్ లేదు కనుక మీరు ఈ సంవత్సరం సంపాదించింది చాలా ఎక్కువగా సంపాదిస్తారు. కానీ డబ్బంతా చేతిలో ఉన్నట్టుగానే ఉంటుంది. కానీ మీరు పెట్టకపోయినా మీ కుటుంబ సభ్యులు అత్యధికంగా ఉన్నవాటికి లేని వాటికి విలాసాలకి ఖర్చు పెట్టడానికి ప్రయత్నం చేసి మీ ఆదాయాన్ని అంతా కూడా కొలగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కనుక అస్మదీయులైనా సరే డబ్బు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలని ఈ సంవత్సరం వాళ్ళకి డబ్బు విలువ తెలిసేటట్లుగా ప్రయత్నం చేస్తారు. ఈ విషయంలో సఫలీకృతం అవుతారు. సంవత్సరాంతానికి చక్కటి ఆదాయాన్ని మిగుల్చుకోగలుగుతారు. ఎవరి జాతకరీత్యా వాళ్ళ యొక్క పరిస్థితి రీత్యా మంచి ఉచ్చస్థితికి ఆర్థికంగా వెళ్ళగలుగుతారు. ఇకపోతే రాజపూజ్యం 5, అవమానం 6. ఇక్కడ 10 మందిలో ఒక 5గురు మాత్రం మిమ్మల్ని మీ యొక్క ధర్మనిష్టని ధర్మనిరతిని తమ్ముడు తనవాడైన న్యాయం చెప్పేటువంటి మీ మనస్తత్వాన్ని గుర్తించి గౌరవించి 10 మందికి చెప్తారు. మీ యొక్క గొప్పతనాన్ని శ్లాఘిస్తూ ఉంటారు. కానీ ఒక 6గురు మాత్రం మీ యొక్క ముక్కుసూటితనాన్ని పొగరమోత్తనంగా భావిస్తారు. మీ యొక్క ఏదైతే నిజం మాట్లాడేటువంటి స్వభావం ఏదైతే ఉంటుందో దాన్ని నిష్ఠూరంగా తీసుకొని ప్రతిదానికి కూడా పెడర్థాలు తీస్తూ మిమ్మల్ని బహిరంగంగా అంతరంగంగా 10 మందిలో బంధువుల్లో అవమానించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వీళ్ళ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కనుక మీరు దీనికి ఏం చేయాలంటే మీరు ఎప్పుడైనా సరే ఎదుటి వ్యక్తిలో ఉన్నటువంటి లోపాలని చెప్పదలుచుకున్నప్పుడు ఎదుటి వ్యక్తి నుంచి మీకు కలిగేటువంటి ఇబ్బందుల్ని గురించి మీరు తెలుసుకొని వాటిని ఆపాలనుకున్నప్పుడు కొంచెం శుతిమెత్తగా కొంచెం జాగ్రత్తగా చెప్పడం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన. ఇకపోతే ఈ సంవత్సరం ధనురాశి వారికి గురు రాహుకేతువుల యొక్క అనుగ్రహం చాలా బాగుంది. మరి ముఖ్యంగా గురుగ్రహ అనుగ్రహంతో ధనురాశి వాళ్ళు ఈ సంవత్సరం చరిత్ర సృష్టిస్తారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఒక చిన్న ఇబ్బంది, అర్ధాష్టమ శని సంచారం జరుగుతోంది. దీనివల్ల ఒక 50% మాత్రం కొంత ఇబ్బందులు ఎదురవుతాయి. అయితే ఏ రకమైన ఇబ్బందులు ఎదురవుతాయి, వాటిని ఎట్లా అధిగమించాలి, ఇవి కూడా ఇప్పుడు మనం గమనిద్దాం. మొట్టమొదటి ఏంటంటే ఈ సంవత్సరం ప్రతి విషయంలోనూ వృత్తి కానీ ఉద్యోగం కానీ వ్యాపారం కానీ వ్యవహారం కానీ ఎక్కడైనా సరే మీరు ఏ పని చేసినా సరే మంచి లౌక్యం, మంచి తెలివితేటలు, మీ యొక్క ఆ మేధాశక్తి అంతా ఉపయోగించి చక్కటి ఆర్థిక లాభాలని పొందగలుగుతారు. ఆర్థిక అభివృద్ధి సాధించగలుగుతారు. ఉద్యోగస్తులకి ఖచ్చితంగా ప్రమోషన్లతో కూడినటువంటి ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. వ్యాపారస్తుల విషయానికి వచ్చేటట్లయితే వ్యాపారం ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతుంది, లాభాల బాట పడుతుంది. మీరు ఏ వ్యాపారం మొదలుపెట్టినా కూడా అది తిరుగులేనటువంటి విజయాలను నమోదు చేసుకుంటుంది. ఇక రాజకీయ నాయకుల విషయానికి వచ్చేటట్లయితే ఇంకా దివ్యంగా ఉంది. మీ యొక్క నీతి, నిజాయితీ, పట్టుదల, తమ్ముడు తనవాడైనా సరే ధర్మం చెప్పేటువంటి మనస్తత్వం, ఇవన్నీ ఏవైతే ఉంటాయో ప్రజల్లో అవి మీకు మంచి పేరు ప్రతిష్టలు తెచ్చిపెడతాయి. అలాగే సినిమా రంగంలో, మీడియా రంగంలో ఉండేటువంటి వాళ్ళకు కూడా మంచి మంచి అవకాశాలు వస్తాయి. మీ యొక్క సామర్థ్యాన్ని, మీ యొక్క నిజాయితీని, మీ యొక్క పట్టుదలని చూసి మీకు మంచి అవకాశాలు ఇవ్వటం, వాటిని మీరు సద్వినియోగపరచుకోవటం, మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకోవడం అనేటువంటివి జరుగుతాయి. ఇది విషయంలో తిరుగులేదు. అలాగే మంచి ధైర్య సాహసాలతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. మీ నిర్ణయాలు చూసి చాలామంది ఆశ్చర్యపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ సమయంలో ఇటువంటి పని ఎవరైనా చేస్తారా, ఈ చేయలేరు కదా, చేసి అది కూడా సక్సెస్ సాధించడం అనేటువంటిది ఎవరి వల్ల కాదనేటువంటి జనాలందరూ ముక్కును వేలేసుకునేటువంటి విజయాలు నమోదు చేసుకునేటువంటి గ్రహస్థితులు ఈ సంవత్సరం మీకు నమోదు కాబడుతున్నాయి. మీకు చూస్తారు మీరు ఇవి. ఇకపోతే కుటుంబపరమైనటువంటి అంశాల్లో సంతోషకరమైనటువంటి వార్తలు వింటారు. కుటుంబంలో సంతానపరమైన పురోభివృద్ధి చాలా బాగుంటుంది. సంతానం మంచి ఉచ్చస్థితికి వెళ్ళడం అనేటువంటిది కూడా జరుగుతుంది. అవివాహితులైనటువంటి ధనురాశి వాళ్ళకి ఈ సంవత్సరం వివాహం జరిగి తీరుతుంది, అందులో సందేహం లేదు. మంచి సంబంధాలు కుదురుతాయి. ఇది కూడా మీకు మంచి ఆనందాన్ని ఇస్తుంది. అయితే ఇక్కడ ఈ అర్ధాష్టమ శని అప్పుడప్పుడు ఒక 50% మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందని చెప్పాను. ఎక్కడ ఇబ్బంది పెడుతుందంటే చేసేటువంటి పనుల్లో కొంచెం అప్పుడప్పుడు బ్రేక్స్ పడుతుంటాయి. అంటే బ్రహ్మాండంగా సాగిపోతున్నటువంటి విజయ పరంపరలో కడివెడి పాలలో ఒక్క విషపు చుక్కలాగా టక్కున ఒక బ్రేక్ పడిపోతుంది. దానివల్ల మొత్తం వాతావరణం అంతా కూడా అప్సెట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. మీకున్నటువంటి అనవసరమైన పట్టుదల, ఇగో, ఇటువంటి వాటి వల్ల ఎక్కువగా నష్టపోయే పరిస్థితి ఉంటుంది. అలా అయ్యేటట్లుగా ఈ అర్ధాష్టమ శని మిమ్మల్ని తయారు చేస్తుంది. ఎలా చేస్తుందంటే మీకు పోనీలే మనవాళ్లే కదా వదిలేద్దామనే ఆలోచన ఉన్నా కూడా ఆ టైంకి ఎవరో ఒకళ్ళు రెచ్చగొట్టే మాట అంటాం, మీరు దాన్ని చూసి రెచ్చిపోవటం, అలాగే అనవసరంగా పట్టుదలపై వీడు అంతు తేలుస్తానని ముందుకెళ్ళటం, తద్వారా మీరు మానసికంగా, ఆరోగ్యపరంగా, ఆర్థికంగా అన్ని రకాల ఏదో ఒక డ్యామేజ్ జరగటం, తద్వారా ఆ డ్యామేజ్ తీర్చుకోలేనంత పరిస్థితికి వెళ్ళడం జరుగుతుంది. ఇదొక మైనస్.
నెక్స్ట్ ఎవరైతే మీ కుటుంబంలో 70+ ఉన్నటువంటి ధనురాశి వాళ్ళు ఉంటారో వాళ్ళ ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళకి మూత్ర సంబంధమైన సమస్యలు, కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, కార్డియాటిక్ ప్రాబ్లమ్స్, బీపీ, షుగర్ వంటివి కంట్రోల్ కాకపోవటం, కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. ఈ ధనురాశి వాళ్ళు ఎవరైతే 80+ వాళ్ళు ఉంటారో వాళ్ళకైతే ఈ సంవత్సరం కొంచెం గండకాలం అని చెప్పవచ్చు. కొంచెం జాగ్రత్తగా ఉండటం అనేటువంటిది అవసరం. వీటి నుంచి తప్పించుకోవడానికి చాలా సులభమైనటువంటి తంత్రం ఉంది. అదేంటంటే మృత్యుంజయ మంత్రాన్ని జపించండి, అలాగే ధన్వంతరి తంత్రాన్ని పాటించండి. ఇలా చేసేటట్లయితే సహజ సిద్ధంగానే మీకున్న గురువు యొక్క అనుగ్రహంతో, గురువు యొక్క శుభదృష్టితో మీరు వచ్చినటువంటి ఆటంకాలన్నింటినీ చాలా సునాయాసంగా దాటగలుగుతారు. ధనురాశిలో ఉన్నటువంటి స్త్రీలకైనా పురుషులకైనా సరే పితరార్జితం, పూర్వార్జితం మీకు దక్కుతుంది. దాని రీత్యా మీకు వచ్చేటువంటి ఫ్రూట్స్ ఏవైతే ఉంటాయో అవి మీకు మంచి ఆనందాన్ని ఇస్తాయి. పితరార్జితం ఈ సంవత్సరం అయితే బాగా కలిసి వస్తుంది. ప్రతి పనిలోనూ మీరు మీదైన ధోరణిలో చాలా ముక్కుసూటిగా ప్రవర్తిస్తారు. ఈ ముక్కుసూటితనమే మిమ్మల్ని ఖచ్చితంగా సమాజంలో ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో నిలబెడుతుంది. చాలా పనులు ప్రారంభించి కొన్నిటిని మాత్రం మధ్యలో ఈ పని మనకు సంబంధం లేదని చెప్పి అసలు ఆ పనిని తలుచుకోవడం కూడా మానేస్తారు. ఆ వదిలేసిన పనులు పూర్తిగా అవడానికి చాలా ఎక్కువ కాలం పడుతుంది. కనుక మీరు పని ప్రారంభించే ముందే ఇది పూర్తి చేస్తామా, చేయగలమా, చేయలేమా అనేటువంటి ఒక అవగాహనతో మొదలు పెట్టండి. లేకపోతే ఈ సంవత్సరం ఏదన్నా కనుక ఒక పని ఆగిందంటే అది పూర్తి అవడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఈ సంవత్సరం మీకు ఏకాగ్రత, పట్టుదల, శక్తి సామర్థ్యాలు ద్విగుణీకృతం అవుతాయి. కనుక మీరు చేసేటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాల్లో విజయం మీదే అని చెప్పవచ్చు. ఇకపోతే ఈ ధనురాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు బాగుంది, సినిమా రంగం వాళ్ళకి బాగుంది, విద్యార్థులకి బాగుంది. కాకపోతే విద్యార్థులు మరిన్ని శుభ ఫలితాలు పొందాలంటే కొంచెం చదివినవి గుర్తుండాలి అని అంటే కొంచెం మేధో దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. అంత కనుక చదువుకోలేకపోతే ప్రతినిత్యం హయగ్రీవ స్తోత్రాన్ని పఠించండి. ఈ సంవత్సరం మీరు స్థిరాస్తులు ఖచ్చితంగా కొనుగోలు చేస్తారు. కొద్దిమంది మాత్రం చరాస్తులు అంటే వాహనాలు కొనుగోలు చేస్తారు. మీరు ఈ కొనుగోలు చేసే క్రమంలో కొన్ని సందర్భాల్లో మోసపోయే అవకాశం ఉంటుంది. అటువంటి ఇబ్బందులు జరగకుండా ఉండాలి అంటే అర్ధాష్టమ శని సంచారం నుంచి బయట పడాలి అని అంటే శనికి సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియలు తప్పనిసరిగా చేసుకోవాలి. ఆరోగ్యం అభివృద్ధి చెందడానికి ఖచ్చితంగా ఈ మృత్యుంజయ మంత్రాన్ని ఖచ్చితంగా జపించండి. అలాగే కొంతమందికి మాత్రం నెర్వస్ వీక్నెస్ అంటే నరాలకు సంబంధించినటువంటి వ్యాధులు, కీళ్ళ నొప్పులు, జాయింట్ పెయిన్స్, ఆర్థరైటిస్, ఈ ఎముకలకు సంబంధించిన వ్యాధులు కొంచెం ఇబ్బంది పెడతాయి. ఇది కూడా 60+ ఉన్నటువంటి వాళ్ళకి చాలా ఎక్కువ ఇబ్బంది పెడతాయి. కాబట్టి వాళ్ళు మాత్రం కొంచెం ఆహార విహార నియమాలని పాటించండి. అలాగే ఈ కొన్ని రంగాల విషయాన్ని తీసుకుంటే ఉపాధ్యాయులు కావచ్చు, లెక్చరర్స్ కావచ్చు, అలాగే మోటివేషనల్ స్పీకర్స్ కావచ్చు, ఇంజనీర్సు, బ్యాంక్ ఎంప్లాయీసు, పబ్లిక్ రిలేషన్స్ ఉండేటువంటి వాళ్ళు, ఎడిటర్సు, ఈ పత్రికా రంగానికి సంబంధించిన వాళ్ళు, ఈ స్టాక్ బ్రోకర్స్, వీళ్ళందరికీ కూడా చాలా బాగుంది. మీరు చేసేటువంటి పనిలో మంచి స్థితికి వెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది. ముఖ్యంగా ఎవరికి బాగాలేదంటే విదేశాలకు సంబంధించి ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బిజినెస్లు చేసేటువంటి వాళ్ళకి బాగాలేదు. విదేశాల్లో స్థిరపడినటువంటి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి బాగాలేదు. అక్కడ వాళ్ళకి ట్రాన్స్ఫర్స్ కానీ, ఉద్యోగం మారటం కానీ, సడన్గా ఉద్యోగం పోవడం కానీ ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. అటువంటి వాళ్ళు కొంచెం అవసరమైన చోట కొంత జాతక పరిశీలన చేసుకుని తగిన శాంతి పరిహార క్రియలు జరిపించుకోవడం మంచిది. అయితే చివరగా ఒక చిన్న మాట ఏమిటంటే తాత్కాలిక ఇబ్బందులు ఏర్పడినప్పుడు మాత్రం విపరీతంగా చిరాకు పడతారు. ఆ చిరాకుని ఆపుకోకపోతే మీ చుట్టుపక్కల వాళ్ళు, మీకు సహాయం చేసేవాళ్ళు, మీ మిత్రులు అనేటువంటి వాళ్ళు కూడా మీకు ఎదురు తిరిగే అవకాశం ఉంది. ఈ ఒక్క విషయంలో కూడా కొంచెం జాగ్రత్త పడటం ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన.